ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. వైష్ణవి హత్యకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన రంగనాయక స్వామి ఆలయం మన వెనుక వైపు కనిపిస్తుంది. ఇక్కడే ఈ ఆలయం కేంద్రంగానే అమ్మాయి పైన దాడి జరిగింది. ఆ అమ్మాయిని ఇక్కడే కొట్టి చంపేశారు. తర్వాత ఇదే ఆలయం వెనుక వైపున ఉన్నటువంటి చెట్ల పొదల్లో పడేశారు అన్న ఒక ఎక్స్పెక్టేషన్ అయితే పోలీసులు చేస్తున్నారు. దానికి సంబంధించి ఉదయం నుంచి కూడా క్లూస్ టీమ్ మొత్తం కూడా ఇదే ఆలయం పరిసరాలన్నింటినీ కూడా జల్లెడపడుతూ ఉన్నారు. ఏ ఒక్క ఎవిడెన్స్ అయినా దొరుకుతుంది, ఎందుకంటే ఇక్కడే అమ్మాయి పైన దాడి జరిగింది, కొట్టారు కాబట్టి ఖచ్చితంగా ఓ బ్లడ్ డ్రాప్స్ లేకపోతే అమ్మాయికి సంబంధించినటువంటి ఏదో ఒక వస్తువు ఇక్కడ ఉంటుందని వాళ్ళు సర్చింగ్ చేస్తూనే ఉన్నారు. ఉదయం నుంచి లోపలికి వెళ్ళి చూపించే ప్రయత్నం చేయబోతున్నాం మనం. ఇదే రంగనాయక స్వామి ఆలయంలో ఆ అమ్మాయికి సంబంధించినటువంటి 3 వస్తువులు దొరికాయి. అది ఒకటి ఆ అమ్మాయి క్యారియరు, రెండోది ఆ అమ్మాయి ఓని. ఇదే ప్లేస్లో ఆ అమ్మాయి క్యారియరు దొరికిందని చెప్తున్నారు. మరో ప్లేస్లో కొద్దిగా లోపలికి వస్తే ఆ అమ్మాయి బ్యాగ్ దొరికింది, అలాగే ఆ అమ్మాయి ఓని కూడా ఇక్కడే లభించాయి. అయితే ఇక్కడ ఏం జరిగింది? ఆ అమ్మాయిని ఇక్కడే కొట్టి చంపేసిన తర్వాత ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయారా, లేకపోతే ఇక్కడ ఆ అమ్మాయి అవన్నీ మర్చిపోయి అంటే వేరే చోటికి అవన్నీ వదిలేసి తీసుకెళ్లారా అన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. ఉదయం నుంచి కూడా ఈ రంగనాయక స్వామి ఆలయం పరిసరాలన్నింటినీ పోలీసులు జల్లెడపడుతూ ఉన్నారు. క్లూస్ టీమ్స్ వచ్చాయి, అనువనువున కూడా వెతుకుతూ ఉన్నారు. ఇక్కడ మనం చూపిస్తున్నాం, ఇక్కడ ఈ డ్రాప్స్ పైన కూడా వాళ్ళు నిశ్చితంగా పరిశీలన చేశారు. ఇవి బ్లడ్ డ్రాప్స్ లాగా ఫస్ట్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు కొంత. అయితే ఇలాంటి డ్రాప్స్ ఆలయంలో చాలా చోట్ల ఉండడంతో అమ్మాయి బాడీ నుంచి అంత బ్లడ్ రాలేదు కాబట్టి ఖచ్చితంగా ఈ బ్లడ్ డ్రాప్స్ అయ్యి ఉండకపోవచ్చు అన్న ఒక ఆలోచన కూడా పోలీసులు వస్తూ ఉన్నారు. అయితే ఇక్కడే ఖచ్చితంగా అమ్మాయి పైన దాడి జరిగింది అన్న ఒక నిర్ధారణకైతే ప్రస్తుతం డిపార్ట్మెంట్ వస్తూ ఉంది. ఇక్కడ దాడి జరిగిన తర్వాత అమ్మాయి చనిపోయిన తర్వాత బాడీ ఇదే మనం వెనక వైపు చూపిస్తున్నటువంటి ఈ గోడ వెనక వైపున ఉన్నటువంటి ముళ్ళ పొదల్లో పడేశారు. అక్కడికి ఏ రూట్లో తీసుకెళ్లారు? ఒక వ్యక్తి అంత బాడీని ఇన్ని బండరాలు దాటుకుంటూ తీసుకెళ్ళడానికి సాధ్యం అవుతుందా, లేదంటే ఎంతమంది ఈ హత్యలో పాల్గొన్నారు? దీనిపైన కూడా అనేక అనుమానాలు, సందేహాలు వస్తూ ఉన్నాయి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఖచ్చితంగా 3 పర్సన్స్ అయితే తప్ప ఇక్కడ నుంచి బాడీని లిఫ్ట్ చేయలేరు. వాళ్ళు దాన్ని కన్వీనియంట్గా అంతవరకు మోసుకెళ్ళలేరు అన్న ఒక ఆలోచనకు అయితే పోలీసులు వస్తూ ఉన్నారు. ఇక మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి ఈ గది చాలా సస్పీషియస్గా ఉంది. ఇక్కడ అనేక అనుమానాలు పోలీసులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక బాటిల్లో కొంత వాటర్ని కూడా గుర్తించారు. ఆ వాటర్ ఏంటి అనేది ఇప్పుడు పోలీసులు చేశారు. మనం ఆ విజువల్స్ కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాము. అక్కడ ఉన్నటువంటి బాటిల్ ఒకటి కంప్లీట్ వాటర్ బాటిల్, అది తాగి పడేసినటువంటి నీటి వాటర్ బాటిల్. మరొకటి పాత వాటర్ బాటిల్, దాంట్లో కొంత వాటర్ కంటెంట్ ఉంది. అది ఏంటి, యూరినా లేకంటే వాటరా ఏందనేది చూడాలి. అది చూస్తే మాత్రం ఖచ్చితంగా యూరిన్ లాగే ఉంది, అది వాటర్ అయితే కాదు, ఆ కలరు ఫామ్ అయింది. అలాగని అంత చిన్న బాటిల్లో అక్కడ కొద్దిపాటి వాటర్ను అక్కడ ఉంచి వెళ్ళరు. అంటే వీళ్ళు చంపేసినటువంటి నిందితులు ఎవిడెన్స్ను అరైజ్ చేయడం కోసం ఆ లిక్విడ్ని ఏమన్నా వాడారా అన్న కోణంలో కూడా దానిపైన కూడా ఆల్రెడీ కొంత క్లూస్ టీమ్ వర్కౌట్ చేస్తూ ఉంది. కొన్ని ఆధారాలు సేకరిస్తూ ఉన్నారు. అంటే అమ్మాయిని చంపేసిన తర్వాత కొట్టి చాలాసేపు బయట ఒక వ్యక్తి కాపలా ఉన్నాడు, ఎవరైనా వచ్చి చూస్తూ ఉన్నారా, ఎవరు లేని సమయంలో ఆ అమ్మాయిని తీసుకెళ్లడం కోసం, అంటే అదే మెయిన్ దారిలో తీసుకెళ్ళాలి కాబట్టి అప్పటి వరకు కూడా వెయిట్ చేశారు. అంటే ఇదే గదిలో మనం ఇక్కడ చూపిస్తున్నటువంటి ఇదే గదిలో ఆ అమ్మాయిని ఇక్కడ తోసి కట్టి పడేసిన తర్వాత, చంపేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గుహ లాంటి ఈ గదిలోనే పెట్టారు. బయట ఒక పర్సన్ కాపలా ఉన్నాడు, ఇక్కడికి వచ్చి ఎవరు చూడకుండా. అంటే ఇక్కడ ఏదో లవర్స్ లోపల ఉంటే ఒక వ్యక్తి కాపలా ఉన్నట్టుగా సీన్ క్రియేట్ చేశారు. అందుకే తర్వాత కొంతమంది టూరిస్టులు వచ్చినప్పటికీ కూడా అక్కడ చూసే ప్రయత్నం చేయలేదు కాబట్టి అక్కడ సేవ్ చేసుకున్నారు. అలాగే బయట ఒక వ్యక్తి కాపలా ఉన్నాడు. ఈ సరౌండింగ్స్ మనం చూపిస్తున్నాం. ఇదే రంగనాయక స్వామి ఆలయం బయటకు వస్తూ ఉన్నాం మనం. ఇక్కడ ఉన్నటువంటి సరౌండింగ్స్లో ఎక్కడా కూడా జనసంచారం లేదు అని ఇక్కడ కాపలా ఉన్నటువంటి వ్యక్తి
నిర్ధారణకు వచ్చిన తర్వాత ఇతను గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతే లోపల ఉన్నటువంటి ఇద్దరు కూడా ఆ బాడీని తీసుకొచ్చే ప్రయత్నం చేసి ఇదే మార్గంలోనే మనం ఇప్పుడు చూపిస్తున్నటువంటి మార్గంలోనే వెళ్తూ ఉన్నాము. ఎందుకంటే మొదటిగా ఆ గోడపైకి ఎక్కి పైనుంచి పడేసి ఉంటారు అని పోలీసులు ఎక్స్పెక్ట్ చేశారు. కాకపోతే అలా జరిగి ఉండదు. ఎందుకంటే అంత పైనుంచి బాడీని పడేసి ఉంటే మరిన్ని గాయాలు బాడీకి అయ్యిండేటివి. కానీ అలాంటి గాయాలు ఏమీ లేకపోవడం వల్ల ఖచ్చితంగా బాడీని తీసుకెళ్లారు వాళ్ళు మోసుకొని అని చెప్తున్నారు. ఇదే దారిలో మనం ఈ గోడంతా కూడా రంగనాయక స్వామి ఆలయం, ఈ ఆలయం పక్కనే ఉన్నటువంటి దారి నుంచి వాళ్ళు బాడీని తీసుకెళ్లారు. ఇదే దారిలో వెనక వైపున దాచడం కోసం, అంటే కొట్టి పడేసిన తర్వాత వెంటనే టూరిస్టులు వచ్చే ఏరియా కాబట్టి వెంటనే ఐడెంటిఫై చేస్తే మాత్రం నిందితులు తప్పించుకోవడానికి అవకాశం ఉండదు, వాళ్ళు దొరికిపోతారు. కాబట్టి బాడీని గుర్తుపట్టడానికి కొంత సమయం పట్టేటట్టు, ఎవరు గుర్తించలే చోటు దాస్తేగిన వాళ్ళు పారిపోవడానికి అవకాశం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారు. అందుకే ఇదే మార్గంలో తీసుకొచ్చారు బాడీని. ముగ్గురు వ్యక్తులు ఉన్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ అమ్మాయి పైన విచక్షణారహితంగా దాడి చేశారు, చంపేశారు. ఈ దాడికి కూడా అంతా లంచ్కు ముందే, అంటే 12-1 గంట ముందే జరిగింది. ఎందుకంటే అమ్మాయి క్యారియర్ బాక్స్ లోపలే దొరికింది. ఆ బాక్స్లో అన్నం కూడా తినలేదు, అన్నం అలాగే ఉంది క్యారియర్ బాక్స్లో. అంటే లంచ్ కన్నా ముందే 12-1 గంట మధ్యలోనే ఈ ఇన్సిడెంట్ జరిగి ఉంటుంది అని పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. ఇదే రూట్లోనే తీసుకొచ్చారు. ప్రస్తుతం మనం వెనుక వైపుకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాము. ఇది రంగనాయక స్వామి ఆలయం గర్భగుడి. దీని వెనుక వైపున, అంటే ప్రహరీ గోడ పక్కన నుంచే ఉన్నటువంటి మార్గం. ఇక్కడ ఊరు కూడా ఈ దారిలో రారు, ఎందుకంటే అటువైపు నుంచి వస్తే అది లవర్స్ స్పాట్, అది ఎక్కువగా ప్రేమికులు అక్కడికి వచ్చి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ఈ దారిలో మాత్రం ఎవరు రారు అని చెప్తున్నారు. అందుకే ఈ విషయాలన్నీ కూడా వాళ్ళకు అవగాహన ఉన్నాయి. చేసినటువంటి నిందితులకు ఎక్కడ దాస్తే బాడీని గుర్తుపట్టలేరు అన్న అవగాహన కూడా వాళ్ళకు చాలా స్పష్టంగా ఉంది. అందుకే ఇదే మార్గంలో వచ్చారు. ఇప్పుడు మనం రీచ్ అయ్యాం, గుడి వెనుక భాగానికి రీచ్ అయ్యాం మనం. ఇక్కడ కూడా చూడొచ్చు, పెద్ద పెద్ద బండరాళ్ళు ఉన్నాయి, ఎత్తులు పల్లాలు ఉన్నాయి. ఇక్కడ దాటుకుంటూ, అంటే ఒకరు ముందు దిగడము, తర్వాత బాడీని అందించడము, తర్వాత వెనుక వైపున మరొకరు సాయం చేయడం, ఇలా ఒకరికి ఇద్దరు, అంటే మొత్తం ముగ్గురు ఉన్నారు కాబట్టి వాళ్ళు తీసుకురాగలిగారు బాడీని. ఇదే చోటుకి ఈ దారిలోనే తీసుకొచ్చారని చెప్తూ ఉన్నారు. ఈ విధంగా దాటుకున్న తర్వాత ఇక్కడ దాటుకొని ఇప్పుడు మనం చూపించబోయే ముళ్ళ పొదల్లోనే ఇదే మార్గంలో వచ్చారు వాళ్ళు. ఇక్కడ ఉన్నటువంటి పై భాగం నుంచి వాళ్ళు వచ్చే ప్రయత్నం చేశారు. ఇది అంత కన్వీనియంట్ ప్లేస్ ఏం కాదు, ఇది నడవడానికి చాలా ఇబ్బందికరమైనటువంటి దారి. కానీ అలాంటి మృతదేహము ఎవరు గుర్తుపట్టకుండా ఉండడానికి ఇదే సరైన చోటు అని వాళ్ళు భావించారు. ఇదే మార్గంలో వచ్చారు. పైనుంచి చూశారు వాళ్ళు ఒకసారి, ఇక్కడ ముళ్ళ పొదలు ఉన్నాయి. ఖచ్చితంగా వీటి కింద ఇటువైపు మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ముళ్ళ పొదల కింద డెడ్ బాడీని దాచిపెడితే ఎవరు గుర్తించరు అని వాళ్ళు నమ్మారు. అందుకే ఈ రూట్లో తీసుకొచ్చారు. అలాగే ఇక్కడ మరింత డౌన్ ఉంది. ఇక్కడ కూడా బాడీని ఒకరి చేతుల నుంచి ఒకరు షిఫ్ట్ చేసుకున్నారు. ఈ విధంగా కిందికి దిగి ఒకరి నుంచి ఒకరు బాడీని అందుకున్నారు, కిందికి తీసుకున్నారు. ఇక్కడ మనం ఏదైతే చూపిస్తున్నామో నిన్న మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం. కింది వైపు నుంచి ఏ విధంగా వచ్చి ఉంటారు, ఒక వ్యక్తి అయితే తీసుకువచ్చి ఉండరు అని మనం ఎక్స్పెక్ట్ చేశాం. కానీ పోలీసుల దగ్గర ఇప్పటి వరకు ఉన్నటువంటి స్కెచ్ ప్రకారం, పోలీసులు సీన్ను క్రియేట్ చేసిన దాని ప్రకారం పూర్తిగా ఇక్కడ ఈ మార్గంలోనే వచ్చారు. పైనుంచి తీసుకొచ్చారు. ఇక్కడ అమ్మాయిని ఇదే బండ పైన ఇట్లా వాలినట్టుగా, ఈ బండ ఆనుకొని ఉన్నట్టుగా శవాన్ని పడుకోబెట్టి ఇక్కడి నుంచి ఈ విధంగా పారిపోయారు. ఇప్పుడు ఇక్కడ అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సీన్ మొత్తం కూడా పోలీసులు రీకన్స్ట్రక్ట్ చేశారు. అయితే మరుసటి రోజు ఉదయాన్నే, అంటే సోమవారం ఇన్సిడెంట్ జరిగింది, మంగళవారం ఉదయాన్నే బాడీని వెతికే ప్రయత్నంలో ఆ వైష్ణవి కుటుంబ సభ్యులతో సహా పోలీసులు 2 టీములుగా విడిపోయి రంగనాయక స్వామి ఆలయంలో లెఫ్ట్ సైడ్కు ఒక టీము, అంటే ఇప్పుడు ఎవరైతే ఎక్కువగా ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారో అలాగే చిన్న కొండయ్య, వైష్ణవి మరో బ్రదర్ చిన్న కొండయ్యతో పాటు మరికొంతమంది కానిస్టేబుల్ ఇదే దారిలో వచ్చారు. అయితే కానిస్టేబుల్ అక్కడ మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం. అక్కడ ప్లెయిన్గా ఉన్నటువంటి ఆ దారిలో వస్తూ ఉండగా, ముందు కానిస్టేబుల్ నడుస్తూ ఉండగా అతను వెనుక వైపున వస్తున్నటువంటి కొండయ్య ఇక్కడ ఉన్నటువంటి పైన ఇక్కడ ముళ్ళ పొదల్లో ఉన్నటువంటి డెడ్ బాడీని గుర్తించాడు. సార్ అక్కడ బాడీ ఉందని కానిస్టేబుల్ చెప్పడంతో అక్కడికి వాళ్ళు వచ్చారు. అంటే
కింది నుంచి వెళ్తే ఎంత క్లీన్గా అబ్జర్వ్ చేసినప్పటికీ నేరుగా బాడీ అక్కడ ఉంది అని చెప్పడం ఇంపాసిబుల్. ఎందుకంటే ముందెళ్తున్న నేను గమనించాను, కానీ నాకు కనిపించింది, అతనికి ఎలా కనిపించింది అంటే అక్కడ మృతదేహం ఉన్నట్టు వైష్ణవి అన్నయ్య కొండయ్యకు ముందే తెలుసు అన్న అనుమానాలను కూడా పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఆ కోణంలో కూడా దర్యాప్తు చేయడానికి ఇప్పుడు పోలీసులు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మొత్తం మీద ఏదైతే ఈ మర్డర్కి సంబంధించినటువంటి పూర్తి కేర్ ఆఫ్ అడ్రస్గా మారినటువంటి రంగనాయక స్వామి ఆలయం చుట్టూ జరిగినటువంటి వ్యవహారం ఇదంతా కూడా సోమవారం జరిగింది. సోమవారం ఉదయాన్నే 8 గంటలకు తన లవర్తో కలిసి గండికోటకు వచ్చినటువంటి వైష్ణవి ఒక రూమ్ తీసుకున్నారు. అక్కడ 2 గంటల సేపు ఉన్నారు. అయితే ఈ విషయం వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలిసిందని చెప్పడంతో అదే లవర్ లోకేష్ ఆ అమ్మాయిని తీసుకొచ్చి గండికోట కోట గుమ్మం దగ్గర వదిలేసి రిటర్న్ వెళ్ళిపోయాడు. 6 గంటలకు వచ్చే ఆర్టీసీ బస్సులో తాను తిరిగి ఇంటికి వెళ్ళిపోతానని వైష్ణవి చెప్పింది. అక్కడి నుంచి 6 గంటల వరకు వెయిట్ చేయడం కోసం ఆ అమ్మాయి తన స్కూలుకు తీసుకెళ్ళినటువంటి బ్యాగుతో లోపలికి వచ్చింది. ఇదే రంగనాయక స్వామి ఆలయం దగ్గర ఆ అమ్మాయి పరిసరాలను చూస్తూ తిరుగుతూ ఉంది. దీనికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ కూడా అంటే ఎంట్రన్స్లో మాత్రమే 2 సీసీ కెమెరాలు ఉన్నాయి, లోపల ఎక్కడా లేవు. కాకపోతే ఇక్కడికి వచ్చినటువంటి టూరిస్టులు తీసుకున్నటువంటి ఫోటోల్లో వైష్ణవి కదలికలు చాలా స్పష్టంగా కనిపించాయి. 12 గంటల వరకు కూడా వైష్ణవి ప్రాణాలతోనే ఉన్నట్టు పోలీసులు ఆ ఫోటోల ద్వారా వాళ్ళు ఐడెంటిఫై చేశారు. కాబట్టి ఈ హత్యలో లోకేష్ ప్రమేయం లేదు అన్న నిర్ధారణకు పోలీసులు వచ్చారు. అయితే లోకేష్ తన లవర్తో ఇక్కడికి వచ్చినాడని తెలుసుకున్న వెంటనే తన వెనుక సురేంద్ర వెంబడించి రావడం, తర్వాత రోజున అదే కుటుంబ సభ్యుల్లో ఇంకొక బ్రదర్ అయినటువంటి వ్యక్తి డెడ్ బాడీని గుర్తించడం, ఇవన్నీ కూడా కుటుంబం వైపు నుంచి పోలీసులకు కలుగుతున్నటువంటి అనుమానాలు. ఆ కోణంలో ఇప్పుడు విచారణ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు.